భయభ్రాంతులకు గురి చేసి టెర్రరైజ్ చేసి పెట్టి అలాంటి చర్యలు చేసి రాత్రికి రాత్రి అడవిని ధ్వంసం చేయడం అంటే ఎవరిది గుంటనక్కల పనో ఆలోచించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ అన్ని రాష్ట్రాల విద్యార్థి నాయకులు ఉన్నారు, అందరు కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఒక తెలంగాణే కాదు, అటు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి సోయి లేదేమో, విద్యా వ్యవస్థ అంటే సోయి లేకపోవచ్చు, విద్యా వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవచ్చు. మేబీ వాళ్ళు ప్రజాస్వామికంగా కాకుండా భూస్వామ్య విధానంగా ఒక ఫ్యూడల్ లాడ్గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. భూస్వామి నువ్వు లేకపోతే సీఎం వా, ప్రజాస్వామికంగా ఎన్నికయ్యే సీఎం గా నువ్వు మాట్లాడుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ ఈ రోజు మేమున్నాం, రేపు మేమందరం వెళ్ళిపోతాం, భవిష్యత్తులో విద్యార్థులు వస్తారు. మేము భవిష్యత్తు కోసం మేము కొట్లాడుతున్నాం. 1974లో గుర్బఖ్ష్ సింగ్ తొలివీసీగా ఉన్నప్పుడు ఈ యూనివర్సిటీకి చుట్టూ గోడ కట్టిపోయిండు. పని లేక గోడ కట్టాడు కదా, ముందు చూపుతో గోడ కట్టి ల్యాండ్ కాపాడిండ్రు. కానీ ఈ రోజు మేము దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకెందుకు అర్థం అవ్వట్లేదు? మీకు అర్థం కాదా, లేకపోతే అర్థం చేసుకునే మనసు మీకు లేదా? జంతువులు అరుస్తున్నాయి, రాత్రిపూట ధ్వంసం చేసేటప్పుడు మీకు వినిపించలేదా? అసలు మీకు మనసే లేదా? లేదా భూస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నారా మీరు? ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇద్దరు మంత్రులు హోదాలో కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళకి ఇక్కడ చదువుకున్న విశ్వాసం లేదంటారా? మేబీ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటానికి వాళ్ళ కెపాసిటీ సరిపోతలేదేమో. భూస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే మా భట్టన్న మరియు శ్రీధరబాబు అన్న కూడా కన్విన్స్ చేయలేకపోతున్నారేమో. మేబీ వాళ్ళు కూడా పవర్ కి లొంగిపోయి వాళ్ళకు తప్పని పరిస్థితుల్లో ఉన్నారేమో అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయండి. మీకు కూడా తెలుసు దీని జెన్యూన్ కాజ్ ఎంత ఉందో. మీరు రిక్వెస్ట్ చేయండి గవర్నమెంట్ ని, మేము మీడియేట్ చేయమని కోరుతున్నాం. ఇప్పటికీ విద్యా వ్యవస్థని ఒక ధనంగా చూస్తా ఉన్న ప్రభుత్వం కనబడతా ఉంది. విద్యా వ్యవస్థ భూములను కూడా ఒక ఇండస్ట్రియల్ లెక్క చూస్తా ఉన్న ప్రభుత్వం కనబడుతుంది. ఎలా చూస్తారు? అదే అన్న, మేమేమంటున్నాం అంటే మీరు డెవలప్మెంట్ అనే పదాన్ని వాడుతున్నారు. ఐటీ కార్లు పరిశ్రమలు తీసుకొస్తారని చెప్తున్నారు కదా. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది తెలంగాణకి. ఎందుకు ఈ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ లకు పోదా? వేరే ప్రాంతాలకు పోదా డెవలప్మెంట్? ఇక్కడే చేయాలా డెవలప్మెంట్? అది కూడా హెచ్సియు లాంటి వ్యవస్థ విశ్వవిద్యాలయంలోనే డెవలప్మెంట్ చేసి చూపించాలా? విశ్వవిద్యాలయం అనేది తెలంగాణకు గుర్తింపును తీసుకొస్తుంది. రీసెంట్ గా చూసిన ఒక సర్వేలో కొన్ని సబ్జెక్టులలో ప్రపంచ స్థాయిలో నిలబడ్డది యూనివర్సిటీ సబ్జెక్టులు కొన్నిట్లో. మీరు అది గుర్తించరా? మీకు అర్థం కాదా మరి? కాబట్టి నేను ఏమంటున్నానంటే, మేమేం చెప్తున్నామనంటే డెవలప్మెంట్ ని మీరు విస్తరించండి. వేరే ప్రాంతాల్లో ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్ ఆక్యుపై చేసుకోండి, వేరే ప్రాంతాల్లో ల్యాండ్ ఫైండ్ అవుట్ చేయండి. అంతే తప్ప ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గా ఉన్నటువంటి యూనివర్సిటీ సిస్టాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి చాలా డేంజర్ సైన్. బ్రదర్, ఇక్కడ మిమ్మల్ని ఎవరో రెచ్చగొడుతున్నారు.